రండి, లేట్ అవుతుంది సినిమాకి. ఇది సెలెక్ట్ చేసేసరికి ఇంటర్వెల్ అవుతుంది. నువ్వు పద, మేము వస్తాం. గాంధర్వ పట్టు. అవును, బ్రదర్స్ పట్టు ప్రపంచంలో చేసిన సరికొత్త సృష్టి. గాంధర్వ పట్టు. కోరికలను తీర్చే కామధేను పట్టు. నదిని శివుడు చేసిన పట్టు. వేద సంబంధమైన వైదిక పట్టు. సౌభాగ్యాన్ని తనతో కాలేజీలో మాట్లాడాడు కదరా? కురిపించే కనకదార పట్టు. అవునరా, ఇక్కడ కూడా తన కోసం వచ్చి ఉంటాడా? ఆడు సినిమాకి వచ్చి ఉంటాడురా. ఇక ఇలాగే మనకు అనుమానం వచ్చినా పట్టించుకో. తర్వాత ఎప్పుడో కమ్ములుగుద్ది, అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడే వెళ్ళి 2 పీకెత్తే అసలు దేనికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అర్థమవుతుంది. రేయ్, నువ్వు ఆ అమ్మాయి కోసం వచ్చావు కదరా? అదేదో తన్నే అడుగు, నీకే తెలుస్తుంది. ఈ రోజు కొటేషన్ ఏంటంటే, ఓ అమ్మాయి ముందు వీక్ అవ్వకుండా తోసి పారిపోవాలి. పరిగెట్టి గొప్ప ప్లేస్కి వచ్చాం. ఇక్కడ కొడితే అడిగోడు కూడా ఉన్నాడు మిమ్మల్ని. అరే పిచ్చనా, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నిన్ను కొడుతుంటే ఆడిని కొడుతుంటే నువ్వు చూసుకోవడానికి కూడా గ్యాప్ లేకుండా తనులు తినేస్తారు. ఇది మా సర్కిల్. ఒకడి బలం ఏంటో తెలిస్తే ఆడెనకాల 100 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మన దగ్గర బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళ ఆటలు ఆడుకుంటారు, మన ఆట మనం ఆడుకుందాం.
మరి నువ్వు వెళ్ళవే? నైట్ మన క్వార్టర్ మనకు వచ్చేది కానీ నువ్వు మాట్లాడుకోరు. ముందు 9 మంది ఉండేవారు, ఇప్పుడు 5 అయ్యారు. ముగ్గురు ఒక్కడే మిగిలేటవారు. ఒకటి బలహీనత ఏంటో తెలిసినప్పుడు వాడిని కాపాడుకోవడం కూడా ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఆడు చిన్న చిన్న విషయాలు మామూలుగా తీసుకోడరా. ఆడు పెద్ద సైలెంట్ కిల్లర్ అని టాకు. అటు చూడు, ఏడు మజ్జిగ. అలా ఆడు మజ్జిగ ఇచ్చిన విషయాన్నే పోస్టర్లు వేసుకుని ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే నీకేదో ఉందిరా, కన్ఫర్మ్. ముందు దాగు. తాగుతున్నావు. నీ గురించి ఆడు గొడవ పెట్టుకున్నాడు. వెళ్ళిపోరా బాబా బెంగళూరు. ఇక్కడ అర్జున్ అంటే ఎవరమ్మా? దేనికి? ఏం లేదు, మా చైర్మన్ గారికి ఓటు వేసేవాడన్నా ఓటు వేయదలుచుకున్నావాడన్నా చాలా ఇష్టం. ఓసారి వచ్చి కలవమన్నారు. ఓట్లు ఆయన మాకేస్తాడా, మేము ఆయనకి వేస్తామా? ఆయన రమ్మను. ఎక్కడికి రావాలి? దెబ్బేశారు సార్, మొహమాటం లేకుండా దెబ్బేశారు సార్. ఎంత దారుణంగా అంటే, కానీ ఒక విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మనలో కూడా ఇంత తెలివైనడు పుట్టాడనేది ఉంది చూసారా, దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. సార్, ఊళ్ళో ఇస్త్రీ బట్టలు వేసి తిరిగి ప్రతి ఒడికి ఉద్యోగం ఇప్పించారు సార్. కానీ నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు తెలివి తక్కువ పక్కనెడతారా? ఏ తెలివి తక్కువడైతే కాపురం చేయడా, కంచం ముందే సుత్తండా? కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. 25 సంవత్సరాలు మై కట్టుకుని గుండెలు అవిసిలా అరిశారు సార్. ఇప్పటికింకా అరుస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్. మీరు తెలివైన సార్, అయినా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు బాగుండే కదా సార్. బాగుండడం లేకుండా దెబ్బేశారు సార్. సార్ అతనే మన ఏంట్రా ఇది? పిలవమంటే పిలిచేయడమే. కుర్రోళ్ళు దాల్దేం తప్పు ఉంది? అబ్బాయి మీ తప్పేం లేదు, మీ పొరపాటేం లేదు. మీరు కాకపోతే ఎవరు పడతారు అమ్మాయిలు వెనకాల? మీ వయసు అలాంటిది, హార్మోన్ అలాంటి. మీ పొరపాటేం లేదు. పొరపాటు ఏమైనా ఉంటే మాకు అందమైన అమ్మాయిలు పుట్టడం, అది వచ్చింది లేనిపోను గొడవ. రే, ఏమన్నా సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేయండి రా. ఎలానమ్మా ఎలానే, పాపం బోల్డ్ పని అనుకోని వచ్చి ఉంటారు. ఎలానే ఈయన మన చిట్టుబాబు గారని ఈ ఊళ్ళో ఈ తెలివితేటలన్నీ వీలైతేద్దరిని కలపడానికి వాడు. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పిలు. కుర్రోళ్ళం కదా, పెద్దగా పనులేం లేవు, బాగా ఖాళీ. మళ్ళీ కూర్చుందాం. ఇదేం చేసినా ఏం మాట్లాడినా నేను ఇది అని చూపించుకోవడానికే కదా. చూసా, ఈ కాడ నుంచి అర్జున్ గారికి సంబంధించి ఏ విషయం మొదలెట్టినా వీటి దగ్గర నుంచి మొదలెట్టినా
భగవంతుడు ఇద్దరిని కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు. చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా వాళ్ళకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు. వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు. కీప్ లవింగ్ ఇండియా. ఏమవుతాడు బాబాయా? నా జీవితంలో 20 రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత 120 రూపాయలు, తర్వాత 400 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు. ఇది ఫ్రీ నీ వల్ల. నవ్వు 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 నవ్వు. పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచోన్ని అనిపించుకోవాలనే తాపత్రయం ఏంటో. అందుకే పబ్లిక్ ని చూస్తే షివర్ అవుతాను. ఎన్నిసార్లు దిగజారమంటావు? ఎక్కడో ఉన్న ఆ మనసుకి లొంగిపోతే సరిపోదా? ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను. మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ప్లీజ్ స్మైల్. నీకేం కావాలో అది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మాయి మీ చేతివు. నువ్వు చేతి తీసేంత వరకు నేను తీను. ఎవడి ఓపిక ఏంటో చూసుకుందాం. చదువుకోనోడు నీకే అంతుంటే చదువుకున్నోడిని నాకెంత ఉండాలరా? ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు. అవే ఇంకిపోతే ఎడారులు అయిపోతాయి నా కొడక జీవితాలు. ఏంట్రా అన్నావు? 20 రూపాయలకి చంపాను, 120 రూపాయలకి చంపాను. మరి నీ చావు అది ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నావు కదా. నవ్వరా, నవ్వు నవ్వు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా.